హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా పేదలకు, ప్రతి ఒక్క గ్రామాల ప్రజలకైతే ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే అందుతుందండి. సో వీడియో అనేది తెలుసుకోవాలంటే కంపల్సరీగా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ప్రతి ఒక్కరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుందండి. ఇక మీకు ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మీకు వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే కనుక కంపల్సరీగా వీడియో అనేది అయితే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఇక మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. అదేంటి అనేది తెలుసుకుందామంటే, వచ్చే 5 ఏళ్లలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు అయితే నిర్మిస్తామని అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి. సో అందులో భాగంగా మనకు గ్రామాల్లో 10,000 కిలోమీటర్లకు సంబంధించి ఉంటే కనుక సిమెంట్ డ్రైన్లు వేస్తామని అయితే చెప్తున్నారండి. అదేవిధంగా రైతులకు, పశువులకు సంబంధించి అంటే రైతులు ఎవరైనా పశువుల షెడ్లు అనేది కట్టుకోవాలంటే కనుక వారికి ఆర్థిక సాయం అయితే చేస్తామని అయితే చెప్పారండి. అందులో భాగంగా మనకు ముఖ్యంగా పేదలు ఎవరైతే ఉంటారో ఆ యొక్క పేదలకు సంబంధించి ఇల్లు అనేది కట్టించి మరియు విద్యుత్తు, సురక్షిత నీరు అందించే బాధ్యత అయితే కూడా తీసుకుంటామని అయితే చెప్పారండి. మరియు పంచాయతీల అభివృద్ధికి సంబంధించి అయితే కూడా ఇటీవలే 990 కోట్లు అయితే కూడా విడుదల చేశామని అయితే కూడా చెప్పారండి. మరి అందుకు గాను అయితే కూడా త్వరలో 1100 కోట్లు అయితే కూడా రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారండి. ఈ యొక్క ప్రకటన అయితే మనకు వానపల్లి గ్రామ సభలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు. ఏంటంటే పేదలైతే ఎవరైతే ఉంటారో వారికి పశువులకు సంబంధించి షెడ్లు అనేది నిర్మించుకోవాలంటే వారికి ఆర్థిక సాయం అయితే చేస్తాము. మరియు ప్రతి ఒక్క గ్రామాల్లో అయితే మంచినీటి సదుపాయం కల్పిస్తాము, మరియు సీసీ రోడ్లు అయితే వేస్తాము, మరియు సిమెంట్ డ్రైనేజ్లు అయితే వేస్తామని అయితే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పేదలకు సంబంధించి ఇల్లు అయితే కట్టించి విద్యుత్ను మరియు సురక్షితంగా నీరైతే అంటే ఇచ్చేలా బాధ్యతలు అయితే తీసుకుంటామని అయితే చెప్పారండి. ఇందుకు గాను 990 కోట్లు అయితే ఆర్థిక అంటే 990 కోట్లు అయితే విడుదల చేస్తామని చెప్పారు. ఇంకా ముందు ముందు వేరే పనులకు సంబంధించి అంటే వేరే కార్యక్రమాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి అయితే కూడా 1100 కోట్లు అయితే రిలీజ్ చేస్తూ ఉన్నామని అయితే కూడా చెప్పారండి. సో దీనికి సంబంధించి ఇంకా మనకు కొన్ని ప్రభుత్వ పథకాలు కూడా వస్తూ ఉన్నాయండి. ఆ యొక్క ప్రభుత్వ పథకాలు అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు లేదా వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్ అనేది అయితే మీకు తొందరగా పాస్ అయితే అవుతుంది మీ దగ్గరకు. అలాగే మీకు ఈ యొక్క వీడియో అనేది యూజ్ అనిపిస్తే కనుక కంపల్సరీగా వీడియో అనేది ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. మరి ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ అనేది తెలుసుకోవాలంటే కనుక కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి. నేనైతే రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ అండి.